వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గద్వాల జిల్లా చేనేత పార్కులో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం స్పష్టం చేసిన రాష్ట్ర చేనేత ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. కుత్బుల్లాపూర్ల వీధి వ్యాపారులకు రుణాలు సీఎం స్వనిధి పథకం కింద 10,000 రూపాయలు అందజేస్తామన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. మేలుకో ముఖ్యమంత్రి అంటూ ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీల నేతలు నిరసన కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు ఖండించిన అంబేద్కర్ దళిత సంఘ నాయకులు. డీటెయిల్స్ చూస్తే గద్వాల జిల్లా చేనేత పార్కును త్వరలోనే పనులు ప్రారంభించి ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తామని రాష్ట్ర చేనేత ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నుండి జూమ్ యాప్ ద్వారా 2020 సంవత్సరంలో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన 18 మంది నేత కార్మికులకు రాష్ట్ర స్థాయి కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులను ప్రదానం చేశారు. మిగిలిన 16 మందికి ఆయా జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా అవార్డులు బహుకరించారు. గద్వాల చేనేత పార్కును ఇప్పటికే శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, అందులో త్వరలోనే పనులు ప్రారంభించి గద్వాల చేనేత కార్మికుల ఆశలు నెరవేర్చనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా గద్వాల జిల్లా కలెక్టర్ శృతి ఓజా మాట్లాడుతూ గద్వాల జిల్లా నుండి ఈ సంవత్సరం కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డులకు 3 నామినేషన్లు వెళ్లగా అందులో గడ్డం అనిత సిల్క్ మరియు లెనిన్ కాటన్తో నేసిన చీర రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణంగా ఉందన్నారు. గద్వాల చీరలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని, ప్రస్తుత మార్కెట్లో తమ గుర్తింపును కాపాడుకోవడానికి మరింత నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీని కొరకై చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు మార్కెట్లో నడుస్తున్న ధోరణిని గమనిస్తూ సరికొత్త డిజైన్తో మార్కెట్లో పోటీ పడి తమ అమ్మకాలను మరింత పెంచుకోవాలన్నారు. నేతన్నకు చేయిత పథకం ద్వారా చేనేత కార్మికుడు ప్రతి నెల 8% సేవింగ్ను తన రికరింగ్ అకౌంట్లో జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 16% కలిపి జమ చేస్తుందని, జిల్లాలో ఇలాంటి రికరింగ్ అకౌంట్లు 3,706 ఉన్నట్లు తెలిపారు. వారందరికీ కోవిడ్ సమయంలో జమ చేసిన మొత్తంలో 12,43,76,591 రూపాయలను నేడు చెక్కు రూపంలో సొసైటీ సభ్యులకు అందజేశారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికైన గడ్డం అనితను శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు 10,000 చెక్కును అందజేసి సత్కరించారు. జిల్లాలో అధికారులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను విధిగా ధరించాలని, అలాగే బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సైతం చేనేత వస్త్రాలు ధరించే విధంగా కృషి చేసి చేనేత కార్మికులు ఆర్థికాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, గద్వాల నుండి ఏడి హ్యాండ్లూమ్ చరణ్, మాస్టర్ వీరావు గోవిందరావు, అవార్డు గ్రహీత జి అనిత, చేనేత సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. Thank you. Moving forward. Okay. Okay. Thank you. Algona district నుంచి ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోని కృష్ణాచారి గారు వారు మనం మాట్లాడతారా? People from Gadwal district, Divagatam Anita. Is that her creation, Shruti? Yes, sir. Anita Gari? Yes, sir. Yes, sir. I will pass on the mic to her, sir.
షూర్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చేనేత దినోత్సవం నాడు నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను లెనిన్ చీరలు నేస్తున్నాను. వాటి నుంచి కొద్దిగా వచ్చే ఆదాయంతో మా ఇంటి గడుపుకుంటున్నాను. ఫిఫ్త్ ఫండ్ ద్వారా స్కీమ్స్ వచ్చినందుకు మాకు కొంత అమౌంట్ వాటి ద్వారా ఉపయోగపడినందుకు కేసీఆర్ సార్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదములు తెలుపుతున్నాను. ఒక చీరనే చెప్పండి సార్. అనిత గారు, మీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? గద్వాల్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పటికీ 60-70 మంది అంటున్నారు సార్. 60-70 కుటుంబాలు ఉన్నాయా? మిగతా వాళ్ళందరూ మానేశ్వరా, బందేశ్వరా? లేదు సార్, అది కాదు, మీరు కరోనా గురించి అడుగుతున్నారు. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ పరిధి పేట్ బషీరాబాద్లోని తన క్యాంపు కార్యాలయం నుండి వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద 10,000 రూపాయల రుణాలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వీధి వ్యాపారస్తులు, అసంఘటిత కార్మికులకు పీఎం స్వనిధి పథకం కింద 10,000 రూపాయలు రుణాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారం జీహెచ్ఎంసీ పరిధిలో 8 డివిజన్లలో ఇప్పటి వరకు ఎందరికి రుణాలు అందిస్తున్నారో అధికారులను వివరాలు అడిగారు. కాగా 1694 మంది గాజుల రామారం సర్కిల్, 1357 మందిని కుత్బుల్లాపూర్ సర్కిల్లో గుర్తించినట్లు చెప్పారు. జనాభా లెక్కల ప్రకారం జంట సర్కిళ్లలో సుమారు 13,000 మందికి వీధి వ్యాపారస్తులకు రుణాలు అందించవచ్చని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వీధి వ్యాపారస్తులకు సకాలంలో రుణాలందే విధంగా బ్యాంకర్లతో చర్చిస్తామని ఎమ్మెల్యే అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆయా ప్రాంతాల వీధి వ్యాపారస్తులు స్థానిక కార్పొరేటర్ లేదా అధికారులను సంప్రదించి వివరాలు అందించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు అందించవచ్చు అని చెప్పేసి మరి నిన్న మన అధికారుల నుంచి సూచన సలహా వచ్చింది. కాబట్టి రవీంద్ర గారిని కోరుతా ఉన్నా, ఒకసారి మీ సర్కిల్లో ఇప్పటివరకు ఎన్ని చేశారు, ఇంకెన్ని చేయబోతు టార్గెట్ ఎంత ఇచ్చింది మీకు? ఇప్పుడు మీరు మీ గౌరవ కార్పొరేటర్స్ అందరినీ కూడా సహకారం తీసుకొని మీ కార్పొరేటర్స్ ద్వారా మళ్ళీ వారి వార్డ్ మెంబర్స్, వారి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ఇంకా ఇతర సంఘాలు, అంటే ఇప్పుడు ఈ తాపీ మేస్తుల సంఘం కానివ్వండి, సెంట్రింగ్ సంఘం కానివ్వండి, రకరకాలైనటువంటి అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఎట్లా దీన్ని మన మెంబర్స్ ఎట్లా పెంచుతుంది, టార్గెట్ ఎట్లా పెంచుకుంటారు? వీళ్ళే స్ట్రీట్ వెండర్స్ అంటే కేవలం వాళ్ళే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఇంకా అంటే అనార్గనైజ్ సెక్టర్, అసంఘటిత సంఘాల నుంచి ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వారిని కూడా మీకు చేసి వారి డబ్బులు ఇప్పించినట్టయితే ఈ కరోనా కష్ట సమయంలో వారిని ఆదుకునే వాళ్ళని వెళ్దామని చెప్పి మనం చేస్తున్నా. రవీంద్ర గారు ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికి ఎంతమంది చేశారు, ఎంతమంది చేయబోతున్నాం ఒకసారి తెలియజేసి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్పొరేటర్స్ సహకారం ఏ రకంగా మీకు కావాలో తెలియాల్సిందిగా నేను రవీంద్ర గారిని కోరుతున్నా. దాని తర్వాత మంగళవారం మాట్లాడుతూ కోరుతాను. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కోఆప్షన్ సభ్యులను మున్సిపల్ చైర్మన్ లలిత్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా గడుగు జయలక్ష్మి నరసింహులు, కానాపురం శ్రీపాలరెడ్డి, అహ్మద్ ఫయూజుద్దీన్, సౌందర్య, ప్రభాకర్ ఎన్నికయ్యారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటయ్య నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని మండిపడ్డారు. కరోనా వైరస్ టెస్టులు గ్రామస్థాయిలో చేయాలని, రోజురోజుకి కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోందని, అనేక మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. కరోనా టెస్టులు క్షేత్రస్థాయిలో నిర్వహించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన బాధితులకు 10 లక్షలు ప్రతి పేదవాడికి 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్ వెంటనే పేదలపై కేసీఆర్ వైఖరి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన సామాజిక మాధ్యమాల్లో కొందరు వ్యక్తులు చేసిన అసత్య ఆరోపణలను ఖండిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత సంఘ నాయకులు, స్వేరోలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా స్వేరో సర్కిల్ రాష్ట్ర నాయకులు కూడా గొల్ల రమేష్ కుమార్ మాట్లాడుతూ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అద్భుతంగా పనిచేస్తున్నారని, స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా పలుమార్లు పేర్కొన్నారని, అలాంటి గొప్ప వ్యక్తి పైన బురద జల్లడం, అసత్య ఆరోపణలు చేయడం చాలా దుర్మార్గమని, మరోమారు అసత్య ఆరోపణలు చేసినట్లయితే దళిత సంఘాల గురుకుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నాగభూషణం, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు రాజారాం, ఉపాధ్యక్షులు సాయిలు, గురుకుల పాఠశాల తల్లిదండ్రులు, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన నుంచి మన తెలంగాణలో గురుకులాలు కానీ, ఎస్సీ గురుకులం కానీ, బీసీ గురుకులం కానీ, మైనార్టీ గురుకులం కానీ, ప్రతి ఒక్క గురుకుల కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ చాలా బ్రహ్మాండంగా నడిచినాయి. ఆయన ఎన్నోసార్లు కూడా వేరే దేశాల నుంచి అవార్డు కూడా పొందిండు. కనుక ఆయన మంచిగా చేస్తున్న అటువంటి విషయాల్లో సీఎం గారే ఆయనకు ఎన్నోసార్లు అవార్డు ఇచ్చారు, ఎన్నోసార్లు ఇది చేశారు. ప్రవీణ్ కుమార్ గారు మేమందరం కలిసి కూడా ఒకసారి హైదరాబాద్ పోయి కూడా ఆయనకు మా అంబేద్కర్ సంఘం తరఫు నుంచి కూడా మేము ధన్యవాదాలు తెలిపి మా శాలువతో సన్మానం చేయడం కూడా జరిగింది. కాబట్టి అసొంటి మంచి నాయకునిపై వేరే నాయకులు విమర్శలు చేయటము తగదు. ఒకవేళ మంచి నాయకునిపై ఎవరైనా విమర్శలు చేసినట్టయితే మా దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకంగా చేసి వారికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పడానికి సిద్ధం ఉన్నామని బాబాసాహెబ్ అంబేద్కర్ తరఫున మేము కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఆయన 7 సంవత్సరాల సీనియారిటీలో దళితులు విద్యార్థినులు ఎంతో విద్యాభివృద్ధిలో కానీ, క్రమశిక్షణలో కానీ, లోకజ్ఞానంలో కానీ చాలా బ్రహ్మాండంగా వెళ్తున్నారు. అలాంటి శిక్షణ పొంది అలాంటి మంచి ఆఫీసర్ను నియమించినందుకు సీఎం గారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అంత మంచి ఆఫీసర్ను, అంత మంచి ప్రిన్సిపల్ సెక్రటరీని అనవసరంగా ఏదో మనసులో పెట్టుకొని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన వారికి మా దళిత సమాజం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు తగిన రీతిలో రియాక్షన్ ఉంటుంది. చెప్తున్నా ఇవాళ కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి బిక్టూరు మండల్ పెంజర్ల మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో ఇవాళ గురుకులాల్లో స్వేరోయిజం నడుస్తున్నది. ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క హైందవ సంస్కృతి ఉన్నటువంటి ఇలా హిందూ పండుగలను జరుపుకోనివ్వట్లేరని ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి మన బిడ్డలు చదువుకోదు, ఈ గురుకులాలు మూతపడాలని ఒక కుటిల బుద్ధితోటి ఇవాళ వారు ఫేస్బుక్ ప్రసార మాధ్యమాలు ప్రసారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మహేందర్ రెడ్డి గారు? మీరు ఏ గురుకుల పాఠశాలకు రండి, ఇవాళ గురుకుల పాఠశాల ఒక దళితులే కాదు, గురుకుల పాఠశాలలో ఒక మైనార్టీలు చదువుతున్నారు, ఒక బీసీలు చదువుతున్నారు, మన ఓసీ సామాజిక వర్గాన్ని కూడా చదువుతున్నారు. ఇవాళ గురుకులాల్లో పనిచేసే టీచర్లు కూడా ఒక రెడ్డిలు, ఒక బీసీలు, ఓసీలు అందరు ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో గురుకులాల బిడ్డలు ఒక కుటుంబంలో ఉండి వారు విద్యాభివృద్ధికి అగ్రవర్ణాలకు సంబంధించిన టీచర్లు కృషి చేస్తున్నారు. మరి మీరు ఇలాంటి సందర్భంలో మీరు ఏదైనా గురుకుల పాఠశాలకు వెళ్ళి విషయాలు తెలుసుకొని నిజాలు మాట్లాడితే బాగుంటుంది. మీరు ఇట్లా వక్రబుద్ధి ప్రదర్శించి మీరు ఇట్లాంటి మాట్లాడినట్టయితే మీరు తెలంగాణ వ్యాప్తంగా మీరు అసలు కాలు బయట పెట్టలేరు. జాగ్రత్త, మీ నోరు అదుపులో పెట్టుకోండి. మీరు ఇలాంటి చేసినట్టయితే మీరు ఎక్కడైనా సరే వాస్తవాలు మాట్లాడండి. కానీ ఇవాళ స్వేరోస్ కావచ్చు, స్వేరో అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవాళ గురుకులాలు కానీ ఎక్కడ కూడా ఫ్యాకల్టీని కానీ ఇబ్బంది పెట్టట్లేదు. జనగాం జిల్లా దేవరుప్పల మండలం శ్రీ వెంకటేశ్వర పూసలి కుల నూతన మండల అధ్యక్షుడిగా కోనేటి లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సరోజ, ప్రధాన కార్యదర్శిగా సరళ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పూసలి కులస్తులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ఎన్నిక ఇవాళ జరగడం జరిగింది. మా కులస్తులు అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మాకు కావాల్సిన అభివృద్ధి పనులు చేసుకోవడం కోసం పెద్దవాళ్ళ సహకారంతో మేము ముందుకు నడుస్తామని మా కులస్తులందరూ నా మీద కొంచెం నమ్మకంతో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మా కులస్తులందరికీ నేను నమస్కారం పెడుతూ మండల కమిటీ వెంకటేశ్వర పూసల సహకార సంఘంకి నన్ను ఈరోజు కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామం కడవెండి, మండల్ దేవరుకుల. నా పేరు పసనూరి సరళ. మా కుల సంఘానికి ఏ అవకాశం వచ్చినా కూడా నేను ముందంజలో ఉండి వాళ్లకు సహకరించడానికి నేను నా సాయశక్తిలా నేను వాళ్లకు చేకూరుస్తానని ఈ కమిటీ పూర్వకంగా అందరి సమక్షంలో నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏ మా కులానికి ఏది వచ్చినా కూడా వాళ్లకు న్యాయం చేయాలి, అవినీతిగా చేయకుండా
మేము వాళ్ళ వెనుక ఉండి, వాళ్ళు మా వెనుక ఉండి వాళ్ళ సహకారంతో నేను ఏ లోన్స్ వచ్చినా, గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా వాళ్ళకు అందేలాగా చేస్తాననేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా దేవరకుల మండల కుల కమిటీకి అందరికీ. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మత్స్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోదాడ జాతీయ రహదారిపై హరితహారం మొక్కలు నాటారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం కోదాడ పట్టణంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు కృత్రిమ గర్భధారణ కార్యక్రమంను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మత్స్యకారులకు 100% రాయితీతో అందిస్తున్న చేప పిల్లలను కోదాడ పెద్ద చెరువులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోదాడ పెద్ద చెరువులో 4.44 లక్షల నాణ్యమైన చేప పిల్లల్ని వదిలినట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. గత పాలకులు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. అన్ని కుల వృత్తులను గౌరవించి 100% సబ్సిడీలతో రాయితీలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల అది గిట్లా కంప్లీట్ అయిందంటే 365 రోజులు మీకు ఏ ప్రాబ్లం లేకుండా నీళ్ళు ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది కూడా చేపలది కూడా మీకు అందరికీ తెలవాలి. ఎందుకంటే కొన్ని పనికిరాని పత్రికలు ఏంటంటే ఏదో పేపర్లో ఐటమ్స్ రాస్తాయి, నాసి రకం అని, గోల్మాల్ అని, ఇటువంటి రాస్తుంటారు. మీకు కూడా చెప్తున్నాం, మేము వచ్చినప్పుడే కాదు, ఇది నిరంతరంగా చేపల పంపిణీ జరుగుతుంది. మేము గైడ్లైన్స్ ఇచ్చింది క్వాలిటీ, క్వాంటిటీ, సైజు, కౌంటింగ్. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేయం. మేలుకో ముఖ్యమంత్రి అంటూ హైదరాబాద్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా పేరుతో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కమిటీ పక్షాన ఎల్బీ నగర్లో ఈ నల్ల జెండాలు, నల్ల బెలూన్లను ఎగిరివేత కార్యక్రమాన్ని తెలంగాణ జనసమితి, సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాలు, ప్రైవేట్ టీచర్స్ ఫోరము, ప్రైవేట్ టీచర్స్ ఉపాధ్యాయ సంఘం వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఓ ముఖ్యమంత్రి మేలుకో అనే ఈ కార్యక్రమాన్ని ఈ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి అష్ట కష్టాలను ఆఖరికి కనీసము మానవతా దృక్పథంతో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రెస్పాండ్ కాకుండా ఈ ఆఖరికి ఈ కార్యక్రమం నల్ల జెండాలు, నల్ల బెలూన్లతోటన్నా ఆఖరికి నీకు ఉపశనం, నీకు నిద్ర మేల్కోలాలని ఓ ముఖ్యమంత్రి మేలుకో, జీవో 45 అమలు చేయి. ఓ ముఖ్యమంత్రి నువ్వు ఆరోగ్యశ్రీని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి. ముఖ్యమంత్రి మేలుకో, నువ్వు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే విధిలో చేర్చుకో అని, తర్వాత ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు సంబంధం లేకుండా ప్రతి ఉద్యోగం కోల్పోయినటువంటి ప్రతి కుటుంబానికి, నిరుపేదకు, పేదలకు, రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి 6 నెలల వరకు ఉచిత రేషన్తో పాటు 7,500 ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే కేసీఆర్ పాలన పడకేసి ఆయన ప్రారంభాలు చేస్తున్నాడు. దాన్ని ప్రజలు గమనించాలి. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ హాస్పిటళ్లలో కూడా ఉచిత వైద్యం అందించాలి. కరోనా వచ్చిన ఐసోలేషన్ వార్డులు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పీపీ కిట్లు డాక్టర్లకు, వాళ్ళ సేవకులందరికీ కూడా పీపీ కిట్లు అందించాలి. ఐసోలేషన్ టెస్టులు కూడా పెంచి ప్రతి ఒక్కరిని కరోనా బారిన పడకుండా కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఓ ముఖ్యమంత్రి మేలుకు ఈ కరోనా మహమ్మారిని నివారించడంలో, మరి ప్రజలను ప్రాణాలను కాపాడడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓ ముఖ్యమంత్రి మేలుకు అనేటువంటి కార్యక్రమాన్ని అఖిలపక్ష పార్టీలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఎల్బీ నగర్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు తర్వాత మరి ఈ నాయకుల ముందు ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత జనవరి 22 తారీఖు నుండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము లాక్డౌన్
మరి పెట్టి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకల్లా అనేక మంది దేశంలో అయితే ఇవాళ 21 లక్షల మంది ఇవాళ ఈ కోవిడ్ బారిన పడడం జరిగింది. 56,000 మంది చనిపోయినారు ప్రజలు ఈ కోవిడ్ బారితోటి. అదేవిధంగా తెలంగాణకు వస్తే ఇవాళ 73,000 మందికి రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులైనాయి. మతి స్థిమితం కోల్పోయి నా అన్నవారి ఆదరణ కరువై దయనీయ స్థితిలో దుర్భర జీవితం కొనసాగిస్తున్న అభాగ్యుల దీన స్థితిని చూసిన నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ శర్మన్ చౌహాన్ చలించిపోయారు. అచ్చంపేట పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా ఆకస్మిక తనిఖీ సందర్భంగా అక్కడ కనిపించిన ఇద్దరు మతి స్థిమితం లేని వారు గడుపుతున్న దీనస్థితిని గమనించి అప్పటికప్పుడు అధికారులను పిలిపించి మతి స్థిమితం లేని వారికి కటింగ్ చేయించడంతో పాటుగా నూతన వస్త్రాలు ఇప్పించి వారు ఉండడానికి తగిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ ఇద్దరిలో ఒకరిని బస్సులో స్వగ్రామంకు తరలించడం జరిగిందని అధికారులు అన్నారు. నీ పేరేంటి? పేరు ఒకసారి పేరు నోట్ చేసుకో. ఇంత మంచి రోడ్డు గురించి ఎంత అర్థంలాగా ఉంచుకోవాలి కదా. ఇదేంటిది నీళ్ళ ఎక్కడ అమ్ముతుంది? మగలే నీ పేరు రాసుకున్న లోన్కి. అచ్చంపేట మున్సిపాలిటీ ఏరియాలో చేయడం జరిగింది. స్వచ్ఛ భారత్లో భాగంగా మున్సిపల్ స్వీపింగ్ కార్యక్రమాలు మరియు ఏ రకంగా జరుగుతున్నాయి, మార్నింగ్ టైంకి వస్తున్నారా లేదా అందరూ, అవన్నీ పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఈ స్ట్రీట్ వెండర్స్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి నిర్భయ యోజన కింద స్ట్రీట్ వెండర్కి 10,000 ఒక లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా దాదాపు ఈ పట్టణం యొక్క పాపులేషన్లో 5% మంది ఈ స్ట్రీట్ వెండర్గా పనిచేస్తున్నారు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశము. దాన్ని మనం ఈ పట్టణంలో 100% అందరినీ కవర్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే రాయితీలో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తుందో వాళ్ళందరికీ అందేలాగా ఏర్పాటు చేయడం కోసం ఉద్దేశంతోనే మెయిన్గా ఈరోజు అచ్చంపేటలో రావడం జరిగింది. అందులో భాగంగా ఖచ్చితంగా ఈ పట్టణంలో 5% కంటే ఎక్కువ మేము చేయగలమని నేను ఆశిస్తున్నాను. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎక్కువ కురిసిన వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. సాగర్లోకి నీళ్లు రావడంతో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గద్వాల జిల్లా చేనేత పార్కులో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం స్పష్టం చేసిన రాష్ట్ర చేనేత ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు. కుత్బుల్లాపూర్ల వీధి వ్యాపారులకు రుణాలు సీఎం స్వనిధి పథకం కింద 10,000 రూపాయలు అందజేస్తామన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్. మేలుకో ముఖ్యమంత్రి అంటూ ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీల నేతలు నిరసన కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అసత్య ఆరోపణలు ఖండించిన అంబేద్కర్ దళిత సంఘ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.